పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. రజకులకు సంబంధించినటువంటి రజకుల్ని దోబి అంటారు, వాషర్మెన్ అంటారు, చాకలి వాళ్ళు అంటారు. ఇది తడి స్త్రీ పొడి స్త్రీకి సంబంధించినటువంటి ఇదిగా భావించకండి. ఇది వృత్తికి సంబంధించినటువంటి ఇదిగా ఉండి భారతదేశంలో దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో 3.2%తోనే రజకులు ఉన్నారు. అయినా అన్నీ ఉన్న అల్లుడు నోట్లో చెని సన్నంగా ఇవాళ రజకులు వృత్తిదారులకు సంబంధించి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తరతరాలుగా 20 యుగాలుగా రజకులు ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు. గత 30 ఏళ్ళ నుంచో గత 50 ఏళ్ళ నుంచో ఒక రూపాయి వస్తూ ఉన్నారు. అందరూ ఈ వృత్తిలోకి వచ్చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో రజకులకు సంబంధించి నిజమైన రజకులకు సంబంధించి మేము ఇప్పటికే జస్టిస్ ముత్తుస్వామి కమిషన్ రిపోర్ట్ ప్రకారం 100కి 9% మాత్రమే అభివృద్ధి చెందారని చెప్పేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో రిపోర్ట్ ఇచ్చింది. తెలంగాణలో కూడా 9.5% మాత్రమే డెవలప్ అయినట్టుగా మనకి నివేదికల ద్వారా తెలుస్తూ ఉంది. అందుకోసం రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్గా ఇవాళ మనకు కనపడతా ఉంది. రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలి. దాంతో పాటుగా ఇంకా మా పిల్లలకు సంబంధించి స్కాలర్షిప్లు, పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవ్వాలనేది, విదేశీ విద్యకు సంబంధించి చేయాలని చెప్పేసి, అదేవిధంగా రజకులకి సంబంధించి రక్షణ హక్కు చట్టం రజక రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. వాటితో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ హాస్టల్స్, ఏకలవ్య మోడల్ స్కూల్స్ వీటన్నిటికి సంబంధించి అది రజక వ్యక్తులకైతే మళ్ళీ బినామీలకు పోతుంది, ధనికులకి బినామీలకు పోతుంది. మేము అడుగుతా ఉన్నాం, రజక సొసైటీలు ఇప్పుడే జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నాయి. వాటికి సంబంధించి ఇప్పటికీ దాన్ని అమలు చేయమని, ఆ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మేము చేస్తూ ఉన్నాం. రజక సొసైటీలకి ఇవ్వాలి. అది తడి స్త్రీ కానీ పొడి స్త్రీ కానీ, బట్టలు ఉతకడం కానీ, బట్టల వాషింగ్కి సంబంధించి కానీ, ఇస్త్రీకి సంబంధించి కానీ వర్క్ ఏదైతే ఉందో, ధోబీ పోస్ట్ ఉంటే ధోబీ పోస్ట్ చేయండి. లేకపోతే ఏదైతే ఉన్నదో ఒక టెండర్ వేస్తే కాంట్రాక్ట్ అయితే కాంట్రాక్ట్ రజక సొసైటీలకు ఇవ్వండి. ఇప్పటికే ఇదే కొత్తది కాదు. నెల్లూరు జిల్లాలో శ్రీహరికోట నుంచి ఇతర గ్రహాల మీదకి శాటిలైట్స్ని, ఉపగ్రహాలు పంపించడం ఒకటంటే కాదు. ఇప్పటికే గీత పరివారాలకు సంబంధించి, గౌడ సంఘానికి సంబంధించి రేషన్ షాపులలో వీటిలలో ఇస్తూ ఉన్నారు. ఏమంటారు, వైన్ షాపులలో 15% రిజర్వ్ చేస్తున్నారు. సో మాకు 100కి 100% ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ విధంగా మా రజక జాతి బిడ్డలకు సంబంధించి అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉండదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టళ్ళు, ప్రభుత్వలో పనిచేసే ఏకలవ్య, గురుకుల, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని హాస్టల్స్ పోస్ట్ అయితే పోస్టు, కాంట్రాక్ట్ అయితే కాంట్రాక్టు రజకులకు ఇవ్వాలనేది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రజక సంఘాలుగా, రజక సాధికారిత కమిటీగా, రజక సంఘాలుగా, రజక విభాగాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నీ ఉన్న అల్లురు నోట్లు శనిస్తన్నాయి. ఈ పరిస్థితి తయారైంది. ఖచ్చితంగా రజకులకి ఈ నిజమైనటువంటి హక్కులు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతాము. దాంతో పాటుగా ఇవాళ మేము ప్రధానంగా అడగదలుచుకోము. ఇవాళ మేము ప్రధానంగా ఏమడుగుతున్నామంటే, వాటితో పాటుగా దేవాలయాలకు సంబంధించి తీసుకున్నప్పుడు దేవాలయాల్లో ప్రధానంగా ఇవాళ మావిడాకు కట్టాలన్నా, ఊరేగింపు చేయాలంటే కాగడ వెలిగించాలన్నా, దేవుడికి సంబంధించినటువంటి బట్టలు ఉతకాలన్నా, ఆ గదిలోకి వెళ్ళి ప్రమిదలు అవన్నీ తుడవాలన్నా ఇవన్నీ రజకులతోనే ఉన్నది. అందుకోసం రజకులకు ఆ ఒక్కరోజుకి సంబంధించి 300, 500 ఎవరు తాగేవాళ్ళు ఉంటే ఉపయోగ ముందు చీప్ లిక్కర్ చేసి ఇప్పిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అవకాశం ఉంటే బ్రాహ్మిన్స్ మీరు 10,000 ఇచ్చి పెట్టుకోండి, నెలకు ₹1,00,000 ఇచ్చి పెట్టుకోండి. ప్రభుత్వానికి సంబంధించి మాకు అభ్యంతరాలు లేవు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి, గల్లీ స్థాయిలో ఉన్నటువంటి దేవాలయాల దగ్గర నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అటు భద్రాచలం రామాలయం, అటు తిరుపతి దేవాలయం, శ్రీశైలం దేవాలయం, అయోధ్య రామాలయం దాకా ఒక ధోబీ పోస్ట్ పెట్టమంటున్నాం. జీతం మీరు 3,000 ఇస్తారా, 5,000 ఇస్తారా, 10,000 ఇస్తారా, మీ ఇష్టం. అది దేవాలయాలకి, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అంశం. కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి, గ్రామీణ ప్రాంతాల దాకా ఉన్నటువంటి దేవాలయాల్ని వన్డే కాకుండా బ్రాహ్మిన్స్ ఎట్లా పెడుతున్నారో బ్రాహ్మిన్స్ మీరు అంతా ఇచ్చుకోండి, మాకు అభ్యంతరాలు లేవు. రజకులు ఏంది నడవదు కాబట్టి ఖచ్చితంగా మా రజకులకు సంబంధించి ధోబీ పోస్టు, రజక పోస్టులు పెట్టి ఆ విధంగా వేతనం, నెలవారీ వేతనం ఇవ్వాలని చెప్పేసి మీరు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్గా రెగ్యులరైజ్ చేస్తారు. తర్వాత సంగతి పెట్టినది ఎండోన్మెంట్లో తీసుకొచ్చి ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించి రజకులను రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా రజక మాన్యాలు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా వాటికి సంబంధించి, రజకులకు సంబంధించినటువంటి మాన్యాలని అవకాశం వారికి ఇప్పటికే చాలా రజక మాన్యాలు అసలు చెరువుల్ని, కుంటలను కాపాడిందే మా రజకులు. బట్టలు తుక్కుంటా చెరువులకు సంబంధించి చెరువు కట్ట దిగితే, చెరువు ట్రాక్స్ ఇస్తే చెరువు కట్టలు,
చెరువు చేపలకు వస్తే బయట వాళ్ళు ఎవరైనా వస్తే చెరువుల్ని కుంటలు కాపాడింది మా రజకులు రజక జాతి. ఇలా రజక మాన్యాలన్నీ ఎవరు పడితే వాళ్ళు ఇలా తీసుకుపోతున్న పరిస్థితి మేము చూస్తా ఉన్నాం. సో చెరువులు కుంటలకు సంబంధించిన రజక మాన్యాలకు సంబంధించి రజక మాన్యాలన్నీ రజకులకి చెందే కార్యక్రమం చేయండి. ఇప్పటికే కబ్జాలకు గురైన ఉన్నవాటిని ఏమైనా అవకాశం ఉంటే రజకులకి ఇచ్చే ప్రయత్నం, రజకులకి పంచే ప్రయత్నం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి చేస్తాం. ఇక ధోబీ ఘాట్లు అని చెప్తా ఉన్నారు. ధోబీ ఘాట్లు ఎప్పుడో వెనకటే ఏదో ధోబీ ఘాట్ కడతాం, ట్యాంక్ కడతాం, అందులో నీళ్లు పెడతాం, మీరే మోటార్లు పెట్టుకోవడం కాకుండా ఆధునిక పరికరాలతోని, లేటెస్ట్ పరికరాలతోని, అది ఇస్త్రీకి సంబంధించి కానీ, వాషింగ్ మెషిన్కి సంబంధించి కానీ, లేకపోతే కరెంటుకు సంబంధించి కానీ అధునాతనమైన టెక్నాలజీ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది వాషింగ్కి సంబంధించినటువంటి వాటిలలో. సో ఆ విధంగా మా రజకులకు సంబంధించి ప్రభుత్వం నూతన లేటెస్ట్ మిషనరీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉందనేది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఆ విధంగా ఆధునిక ధోబీఘాట్ నిర్మాణంతో కూడా ఆధునిక పనిముట్లు కూడా రజకులకు ఇచ్చి ఆ విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. దాంతోపాటు చేపల చెరువుల సొసైటీని, కుంటల్ని, కాలువల్ని, ఏర్లను కాపాడింది మేము ఇవాళ ముదిరాజులకి, బెస్తోళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు మా తమ్ముళ్ళే, సహోదరులు. కానీ మాకు కూడా అందులో కమిటీ సభ్యులుగా ఇవ్వాలి. నామినల్ ఫీజుతోనే ఆ చేపలకు పట్టేటువంటి కార్యక్రమంలో కానీ చేపలకు సంబంధించినటువంటి 3 నెలల నుంచి 6 నెలల పని ఉంటుంది. మా జాతులకు అందులో అవకాశం ఇవ్వాలని, సభ్యులుగా ఇవ్వాలనేది, బేషరతుగా అందులో భాగస్వామ్యం చేయాలనేది మేము ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. దాంతోపాటు అందులో అవకాశం ఉంటే చైర్మన్లుగా చేసే కార్యక్రమం కూడా చేయాలి చేపల సొసైటీ గారికి సంబంధించి. ఆ విధంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా చెప్పులు కుట్టుకునే వాళ్ళైనా, లేకపోతే కుండలు చేసుకునే వాళ్ళైనా, లేకపోతే నేత పని చేసుకుంటే వాళ్ళైనా వాళ్ళు ఇళ్ళలో పని చేసుకుంటారు. మా రజక జాతికి సంబంధించి తడి స్త్రీ, పొడి స్త్రీ అంటారు. పొడి స్త్రీ అంటే నేను చేసేది. సో అది ఇళ్ళ దగ్గర చేసుకోవడానికి ఆస్కారం. ఇంకా బట్టలు ఉతకడానికి సంబంధించినప్పుడు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఉన్నది. ఆ దయాదాక్షిణ్యాల మీద అందుకోసం రజకులకు సంబంధించి అనేక వేధింపులు ఉన్నాయి, లైంగిక వేధింపులు, రకరకాల హెరాస్మెంట్స్ ఉన్నాయి, వెలివేతలు ఉన్నాయి. అందుకోసం మేము ప్రధానంగా మేము కోరేది రజక రక్షణ హక్కు చట్టాన్ని మేము ఇవాళ సందర్భంగా ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఆ వైపుగా దేశపోవాల్సిన అవసరం అయితే ఇవాళ ఉన్నదనేది మీకు తెలియజేస్తా ఉన్నాను, కోరుతా ఉన్నాం. సో ఆ విధంగా తీసుకోవాలనేది ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఆ విధంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇంకా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి లేకపోతే కబ్జాలకు గురైనటువంటి రజక ఈనాం భూములు, రజక మాన్యాలని రజకులకు అప్పచెప్పే కార్యక్రమం ప్రభుత్వం తీసుకోవాలి. ఆ విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు రజక ఫెడరేషన్కి సంబంధించి వచ్చినప్పుడు గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 500 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పింది. 10 సంవత్సరాల పాటు గత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రతి 10 సంవత్సరాలకు కలిపి 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్లు అనౌన్స్ చేయటం, ₹1 వేళ కూడా ఇచ్చే గత్యంతరం లేకుండా పరిస్థితుంది. ప్రధానంగా రజక ఫెడరేషన్లకు సంబంధించి వాటికి సంబంధించి రాజకీయ పోస్టులు ఏదైతే ఉన్నాయో అటు భర్తీ చేయండి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గవర్నమెంట్ భర్తీ చేసింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్లో రజక ఫెడరేషన్, రజక డెవలప్మెంట్ కార్పొరేషన్ని కమిటీలు వేశారు, రాజకీయ కమిటీలు వేశారు. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రధానంగా రజక ఫెడరేషన్లకు కమిటీలు వేయాలి. దాంతోపాటు రజకులకు సంబంధించి బీసీ కార్పొరేషన్, రజక ఫెడరేషన్కి సంబంధించి నిధులు 1000 కోట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం కనీసం 500 కోట్ల నుంచి 1000 కోట్లు బడ్జెట్ కేటాయించడం వల్ల సహజంగా పెళ్ళైనటువంటి యువకులకు సంబంధించి లేకపోతే పేదలకు సంబంధించి రజకులు ఎవరైతే ఉన్నారో ఆ రజకులకు సంబంధించినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ద్వయోపాధి లోన్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో లోన్స్ ఉన్నాయి. కానీ ఇలా ఏడింటిని చేసేసి అన్నింటినీ ఒక దున్నపోతుని, ఎద్దుని, ఒంగోలు జాతికి ఇద్దరు ఒకే ఘాటాన్ని కట్టినట్టుగా పాలక వర్గాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. అందుకోసం ఇది అంత కరెక్ట్ కాదు. అందుకోసం మా ఫెడరేషన్, రాజకీయ ఫెడరేషన్ ఉన్నటువంటి పోస్టులు నింపడంతో పాటు మా ఫెడరేషన్కి నిధులు ఇవ్వాలనేది ఇలా సందర్భంగా చేస్తున్నాం. చాకలి ఐలమ్మ పేరుని ఏదైతే ఉన్నదో దాంతో పాటుగా చాకలి ఐలమ్మ పేరు ట్యాంక్ బండి మీద అన్ని జిల్లాల్లో చాకలి ఐలమ్మ పేరు దీన్ని విగ్రహాలను ఏర్పాటు చేయడంతో పాటుగా చాకలి ఐలమ్మకి సంబంధించినటువంటి ఇప్పటికే యూనివర్సిటీ పేరు పెట్టారు. సో జయంతి వర్ధంతుల్ని ఇచ్చే నేల గీరుకునే డబ్బులు 5,000, 10,000 ఇస్తున్నారు జిల్లాకి. నేల గీరుకోవడానికి కూడా జరుపు ₹1,00,000 తక్కువ ఇవ్వాలనేది ఈ సందర్భంగా మేము చేస్తున్నాం. చాకలి ఐలమ్మకి సంబంధించి చాకలి ఐలమ్మ జిల్లా పేరు పెట్టాలి, పెరిగినటువంటి జిల్లాకి సంబంధించి. సో ఆ విధంగా జనగాం జిల్లాకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలనేది మేము ఇలా సందర్భంగా చేస్తున్నాం. సో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి దూరంలో దొరసాలు వాళ్ళు ఏ పెట్టుకుంటారు. అసలైనటువంటి అమ్మ చాకలి ఐలమ్మ ఈ రాష్ట్రానికి సంబంధించి చాకలి ఐలమ్మ అని ఈ రాష్ట్ర ఏదైతే ఉన్నదో తెలంగాణ తెలంగాణగా ఆమె చాకలి ఐలమ్మ ఆమె గుర్తించాలనేది ఈ సందర్భంగా మేము పాలకవర్గాన్ని డిమాండ్ చేస్తాము. అడుగులు పడాల్సిన అవసరం ఉంది. చాకలి ఐలమ్మ జీవిత చరిత్రని 10వ తరగతిలో పాఠ్యాంశాల్లో పెట్టాలనేది ఈ సందర్భంగా మేము కోరుతామని డిమాండ్ చేస్తాం. దాంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రజకులకు సంబంధించి 29 రాష్ట్రాల్లో ఉన్నాం, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాం. 3.2%
దేశవ్యాప్తంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 6% మేమున్నాం. మేమెంతో మాకు ఓటా ఇవ్వమని అంటున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో మేము ఒక 6% అనుకోండి, 100కి 6, 3, 9 ఎమ్మెల్యే సీట్లు దాకా వస్తాయి, 2, 3 ఎంపీ సీట్లు వస్తాయి. ఇవాళ రేపు ఎంపీటీసీ ఇచ్చే దిక్కు లేదు, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇచ్చే దిక్కు లేదు, మున్సిపాలిటీలో కౌన్సిలర్ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు, కార్పొరేషన్లో కౌన్సిలర్ టికెట్ ఇచ్చే కార్పొరేటర్ టికెట్ ఇచ్చే పరిస్థితి కనపట్లేదు. అందుకోసం మేము జనాభా ఎంతనమో మీ ప్రభుత్వ లెక్కల ప్రకారమే మేము ఎంతనో మా వాటా మాకు ఎంత ఇవ్వమని తెలియజేస్తున్నాం. బీసీ డిమాండ్గా ఉన్నప్పటికీ కూడా మేము 17 రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నాం, 11 రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా 11 రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నాం. కాబట్టి అందుకోసం మా వాటా మాకు ఇవ్వమని చెప్పేసి మా జనాభా దామాషా నిష్పత్తి ప్రకారం. సో కులం లేదు, మతం లేదు, కులం అంటే కులురా, మతం అంటే మతురా, కుల మతాల ఎక్కులు దోపిడీలు చెప్పి డైలాగులన్నీ పక్కన పెట్టండి. ఆ ఈజాలు, టూర్ ఈజాలు, ప్యాకేజ్ ఈజాలు, సెల్ఫ్ ఈజాలు, ఈ ఈజాలన్నీ వచ్చేసి ఫ్యూచర్ ఈజాలన్నీ వచ్చేసి. కానీ మాకు 100కి ప్రభుత్వ కమిషన్లు నివేదికల ప్రకారం 100కి కేవలం 9%, 10% డెవలప్ అయ్యారు. ఈ 9%, 10%ని ముందు పెట్టి ఆ గాలిబుడగలాగా బెలూన్ ఎకానమీ అంటారు. ఈ బెలూన్ ఎకానమీని చూపెడుతున్నారు. ఆ బెలూన్ ఎకానమీ ఎప్పుడైనా బెలూన్ బెలిపోవచ్చు. ఈ బెలూన్ ఎకానమీ ఏం రాయి పడ్డా, ఏ నలుసుపడ్డా, గుండు పడ్డా ఏమంటే బగిలిపోద్ది. ఈ బెలూన్ ఎకానమీని ప్రజలు కోరుకోవట్లేదు. ఖచ్చితంగా స్థిరమైనటువంటి ఎకానమీని కోరుకుంటున్నాం. సో అందుకోసం ఈ 9%, ఈ 10% అభివృద్ధి నిజం అభివృద్ధి కాదు. 90 నుంచి 91% రజకులు వెనకబడి ఉన్నారు. వీళ్ళకి సంబంధించి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, ఆధార్ కార్డులు ఇవ్వాలి, యజమాన్యాలు ఇవ్వాలి. ఆ విధంగా ప్రభుత్వం సైడ్ నుంచి అందాల్సినటువంటి స్కీమ్స్ అన్నీ అందాలి, ఆ వైపు వెళ్ళాలి. ఇప్పటికే సీఎం జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లాల్లో మా మీద కుల వివక్ష ఉంది. సో మా పిల్లగాడు ఒక దళిత పిల్లని చేసుకుంటే వాళ్ళకు పిల్ల పుడితే 2 నెలల పాపని ఇలా ఏం జరిగినది మా జాతులకు సంబంధించి వచ్చినప్పుడు జాతి మీరు ఎందుకు వస్తారని అక్కడ పెట్టారు. అక్కడ ఉన్నటువంటి అగ్రకులాల అక్కడ పెడితే కాళ్ళ కింద పెడితే తన్నేస్తే చనిపోయింది ఆ పాప. మా రజకులకు సంబంధించిన పిల్లలు మీరు టీవీలో, ఛానల్స్లో, పేపర్లు అన్నీ చూసుకుంటారు. కానీ ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి పెద్దదారులు, అగ్రకులాలు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ మేనేజ్ చేసుకున్నారు. ఆ కేసు శ్వాసకోశ సంబంధించినటువంటి ఇదిగా చేసేసి ఆ పిల్లల్ని తీసిపెట్టి 2 నెలల పాపని అందులో మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడు రీపోస్ట్ మార్టం చేయాల్సిన సాధ్యం అవుతుంది. 2 నెలల పిల్లలు వాస్తవంగా జరిగింది నిజం, వీడియోలు నిజం, అన్ని విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అందుకోసం రజకుల రక్షణ హక్కు చట్టాన్ని ఇలా ప్రధానంగా తీసుకురామంటున్నాం. సో మా మీద చాలా గ్రామాల్లో మా పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, వృత్తికి సంబంధించి కాకుండా చదువుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించి కొన్ని గ్రామాల్లో మా మీద వివక్ష చూపిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు ముద్దలం పెట్టే కాడ చల్లకుండా అంటే ముసలోళ్ళం మేము పట్టలేమంటే మీ డిగ్రీ చేసే MBA చేసే పిల్లగాడు కొంతమంది చదువుకుంటారు. పిల్లలు అందరూ చదువుకుంటే మంచిది. దక్షిణ తెలంగాణలో బాగా చదువుకుంటున్నారు, ఉత్తర తెలంగాణలో ఇంకా వృత్తి నామాత్రమైనటువంటి చదువులు జరుగుతున్నాయి. కాబట్టి మేము ఖచ్చితంగా రజక పాలసీని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో రజక పాలసీని ఒకటి తీసుకురామంటున్నాం. దాని ద్వారా అభివృద్ధి చేయాలి, రజక కార్పొరేషన్లకు నిధులు ఇవ్వాలి, రజక మాన్యాలు అలాట్మెంట్ చేయాలి. ఆ విధంగా రజకులకు సంబంధించి సమస్తం అభివృద్ధి పదంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో విద్యా ఉద్యోగాలకు సంబంధించే కాకుండా స్థానిక సంస్థల్లో కూడా మా వాటా మాకు రావాలి. ఆ విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో పెద్దలారా రజకులు వీ డిమాండ్, రజక వెల్ఫేర్ డిమాండ్, వీళ్ళు మా ధోబీ మహాసభ వీటన్నిటి మీద చేస్తూ ఉంది. సో అందుకోసం రజకులకు సంబంధించి పూర్తి సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్గా మేము తీసుకెళ్తున్నాం. అదేవిధంగా రజకులకు సంబంధించి రిజర్వేషన్లు BCAలో ఉన్నది మాది. సో ఆ రిజర్వేషన్లు ఫలాలు మాకు అందేలాగా క్రిమిలేయర్ ఎత్తివేయాలని చెప్పేసి 10 లక్షలు ఏమో పెట్టేస్తే చదువుకున్నటువంటి టీచర్లు, లేకపోతే పోలీసులు, లేకపోతే గ్రూప్ 2, గ్రూప్ 3 ఆఫీసర్లు వాళ్ళని చేసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో వాళ్ళకే క్రిమిలేయర్ పేరుతో క్రిమిల్ IT, బాసరా ఇట్లాంటి IITలకు సంబంధించి అవకాశాలు కలగట్లేదు. పేదగా రజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వచ్చేసరికి ఈ క్రిమిలేయర్ పెట్టి వాళ్ళకి చదువుకునే అవకాశం కల్పించలా. క్రిమిలేయర్ లేదు తీసి పెడదవ్వాలి. BCలకు కూడా క్రిమిలేయర్ తీసి పెడదవ్వండి. మా చదువుకున్న పిల్లలకు క్రిమిల్ IT, IIT వీటన్నిటికి సంబంధించి ఆ విధంగా ఇచ్చేసే కార్యక్రమాన్ని రజకులకు సంబంధించి అవకాశం కల్పించాలి. సో మల్లె పువ్వు లాంటి గుట్టుగుడ్డల్ని, మురిగుడ్డల్ని, పీది గుడ్డల్ని, ఇడిసిన గుడ్డల్ని అన్నింటిని కూడా ఉతికి తెల్లని మల్లెపూలాగా చేసేటువంటి జాతి మా జాతి. సరుకును కనుక్కుంది మేము, సోడాని కనుక్కుంది మేము, సో సౌడుని కనుక్కుంది మేము. సహజంగా ఇప్పుడంటే ఆధునిక కాలమాన పరిస్థితులకి సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందింది. కానీ బట్టలు సరుకుతోని, మట్టిలో ఉన్నటువంటి సౌడు మట్టితోని మురిగిపోతుందని ఐడెంటిఫై చేసింది మేము. కానీ మాకు ఇవాళకి దాని మీద పేటెంట్ రాలా. దాంతో పాటుగా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లు ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు తిరిగితే శుభ్రం అవుతాయి. కానీ అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా
ఫంగస్ లాంటివి క్లియర్ కావు. ఈ క్రమంలో చాకలోళ్ళు అక్కడ బట్టలు ఉతికిన తర్వాత మా జాతులు ఆడ బట్టలు ఉతికిన తర్వాత ఏదైతే ఉన్నదో ఆ బట్టలు ఉతికిన తర్వాత 3 రాళ్ళు పెట్టి అక్కడ నీళ్లు పెట్టి దాని మీద కాగు గంగాళం పెట్టి నీళ్లు వేడి చేసి ఆ ఉతికిన బట్టలు ఆ పేషెంట్ బట్టలు ఆ నీళ్లలో ఉంచి ఆ విధంగా సమాజాన్ని నడిపించారు. చాకలోళ్ళు అంటే బట్టలు ఉతికినోళ్ళే కాదు, సామాజిక డాక్టర్లు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తాను సోదరులారా సోదరీమణులారా. అందుకోసం రజక జాతికి సంబంధించినటువంటి ఈ దేశాన్ని, భూమిని, ప్రపంచాన్ని, ఈ వ్యవస్థలన్నింటినీ తరతరాలుగా యుగాలుగా మేము మోస్తూ వచ్చాం. ఇప్పుడు మేము హక్కులు అడుగుతా ఉన్నాం. మాకు కూడా అన్ని రంగాల్లో వాటా ఇవ్వండి. మా కాంట్రిబ్యూషన్ అన్ని రంగాల్లో ఎప్పటిదాకా కావాలి. తృతీయ శ్రేణి పౌరులుగా కుక్కల్లాగా వీళ్ళలాగా జీవించారు మా జాతి. అందుకోసం మాకు రావాల్సినటువంటి ఇప్పుడు దాకా నుంచి చెప్పినటువంటి డిమాండ్స్, ఇంకా లోకల్ డిమాండ్స్, ఆ విధంగా వీటన్నింటిని కలుపుకొని మా జాతులకు సంబంధించి రైట్స్ రావాలి, హక్కులు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణకి సిద్ధమవుతూ ఉన్నాయి. మా రజత సంఘాలు రాష్ట్రంలో ఒక 5-6 రజత సంఘాలు ఉన్నాయి. ఆ జేఏసీగా ఏర్పడమని ఇప్పటికే చర్చ జరుపుతా ఉన్నాం. ఆల్ ఇండియా దోబీ మహాసభ ఇంకా 2-3 సంఘాలు దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నాయి. వీటి మీద పనిచేస్తూ ఉన్నాయి. మా జాతుల జీవితాల్లో 100కి 10% కాదు, ఏదైనా సమగ్రాభివృద్ధి, సంతులిత అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్, పూర్తి అభివృద్ధి అంటే 100కి 100% అభివృద్ధి జరిగితే అభివృద్ధి జరిగినట్టు. మీ ఇంట్లోనో మా ఇంట్లోనో పని జరుగుతుంది. కుటుంబ సభ్యులు వస్తే కుటుంబంలో ఉన్న పెద్దకో ఒకరికో ఇద్దరికో పెడితే అందరికీ భోజనాలు పెట్టినట్ట, వచ్చిన వాళ్ళందరికీ కూర్చోబెట్టి సమానంగా అందరికీ భోజనాలు పెట్టారు. అదే వాళ్ళందరికీ భోజనాలు పెట్టారంట. మీరేదో 100కి 9%, 10% మహారాజు కూడా డెవలప్ అయితే ఆ 9% మందిని 10% మందిని ముందు పెట్టి వీళ్ళు అభివృద్ధి చెందారని చూపిస్తూ ఉన్నారు. ఆ అభివృద్ధి అంతా బెలూన్ అభివృద్ధి. వాళ్ళ దగ్గర 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు ఉన్నాయనుకోండి, వాడు డెంగుగా పుట్టిపోతే ఆ ఇంట్లో ఇద్దరిని ఆ డెంగుగా పుట్టిపోతే మళ్ళీ ఆయన పేదరికంలోకి లేకపోతే అప్పులు పాలవుతాడు. వీటి నుంచి అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం మేము ఇప్పటిదాకా అడిగే డిమాండ్స్తో పాటు మాకు ఇల్లు ఇచ్చే దగ్గర కానీ, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే దగ్గర కానీ, ఇళ్ల స్థలాలు ఇచ్చే దగ్గర కానీ, లోన్లు ఇచ్చే దగ్గర కానీ ఆ వాటా మాకేమని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా ఆ విధంగా మా జాతులకు సంబంధించి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటిదాకా తరతరాలుగా యుగాలుగా మేము మోసాం, మేము చేసాం. మరి అలా ఈ 30 ఏళ్ళ బట్టి 40 ఏళ్ళ బట్టి ₹1 కనపడుతుంటే అన్ని కులాలు వృత్తులకు వచ్చేసి మా జాతిలో వృత్తుల్లోకి వచ్చేసి సరే మేము రావద్దని అంటలా. మా కులం పేరు చెప్పుకొని మా జాతుల పేరు చెప్పుకొని బతుకుతున్నారు, బతకండి. కానీ మా జాతులకు సంబంధించి ఖచ్చితంగా అభివృద్ధిని మేము కోరుతున్నాం. సో మీ దగ్గర జనాభా లెక్కలు ఉన్నాయి, ప్రభుత్వాల దగ్గర మాకు రావాల్సినటువంటి వాటాలు అన్ని రంగాల్లో ఇవ్వాలని, మా కాంట్రిబ్యూషన్ అన్ని రంగాల్లో తరతరాలుగా 20 ఏళ్ళ ముందు భూమికి పుట్టిన దగ్గర నుంచి, పురాణాల కాలం నుంచి, రామాయణం, భారతం, భగవద్గీత దగ్గర నుంచి మా వాటా ఉందనేది, మా కాంట్రిబ్యూషన్ ఉందనేది మీ గ్రంథాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి, ఇతిహాసాలు చెప్తున్నాయి. కానీ మా కాంట్రిబ్యూషన్ ఉంది, కానీ మా వాటా మాకు రావట్లా. మా సంపద పంపిణీకి సంబంధించి, ఇటు రాష్ట్రానికి సంబంధించి, దేశానికి సంబంధించి 9 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి మా వాటా మాకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఆ వైపుగా అడుగులు పడాలని చెప్పేసి, ఆ వైపుగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. సో ఏదైతే ఉన్నదో మా రజకులు అడిగేటువంటి, మా జాతులు అడిగే, మా రజక సంఘాలు అడిగేటువంటి ఏదైతే ఉన్నదో ఆ యొక్క కార్యక్రమాన్ని, ఆ యొక్క హక్కుల్ని అమలు చేసి ఆ విధంగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు పెద్దలారా, మిత్రులారా. సో పెద్దలారా, మిత్రులారా, గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రజకులకు సంబంధించి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తూ ఉంది. 200 యూనిట్లు సరిపోవట్లేదు, 500 యూనిట్లు ఇవ్వాలి. సో దాంతోపాటు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 500 యూనిట్లు ఇవ్వాలి, ఫ్రీ కరెంట్ ఇవ్వాలి మా రజకులకు సంబంధించి. సో బిల్లులు పెండింగ్ పడ్డాయి. ఒక్కొక్కరికి 5,000 నుంచి 10,000 బిల్లులు వస్తూ ఉన్నాయి. సో అందుకోసం రజకులకు సంబంధించి ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో, రజకులకు సంబంధించి ఫ్రీ కరెంట్ని మళ్ళీ ఆ పెండింగ్ బిల్లులు కట్టేసి రెన్యువల్ చేసి దాన్ని కొత్త వాళ్ళు అప్పుడు ఏమవుతుందో, ఈ ఇస్త్రీ పెట్టలే పెట్టుకుంటే ప్రభుత్వ పథకాలు ఏమి రావు, రేషన్ కార్డు రాదు, ఇళ్ల స్థలం రాదు, ఇందిరా మిల్లు రాదు, అది రాదు, ఇది రాదని భయభ్రాంతులకు గురి చేశారు. ఈ క్రమంలో ఏదైతే ఉన్నదో, ఈ క్రమంలో మాకు ఇబ్బంది ఉన్నది కాబట్టి ఆ క్రమంలో మాకు రజకులకు సంబంధించి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు రెన్యువల్ చేయాలి. ఈ ప్రభుత్వం కొత్తది చేయాలి. దాంతో పాటుగా మాకు ఏదైతే ఉన్నదో మాకు 200 యూనిట్లు కరెంటు ఇవ్వాలి చేసినటువంటి పరిస్థితి ఉండాలని చెప్పేసి, ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి సోదరులారా సోదరిమణులారా, పెండింగ్ బిల్లు మీకు ఇస్తామని మీరు చెప్పారు, మరి బిల్లు కట్టమంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం ప్రతిపక్షంలో, గతంలో పరిపాలన చేసిన ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, వాళ్ళు మేము కడతామన్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇష్టోళ్ళకి ఇచ్చుకుంటా ఉన్నారు. వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు తీసుకొచ్చి మాత్రం మీరు ఇష్టోళ్ళకి ఇచ్చుకుంటారు. మాలాంటి జాతులు ఏదైతే ఉన్నదో అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి జాతులు ఉన్నాయి కదా, మా అసంఘటిత రంగంలో చేసే పని జాతులు మీరే ఉద్యోగాలు ఇవ్వరు, నిరుద్యోగ వృత్తి ఇవ్వరు, స్వయోపాధి వాళ్ళకి ఫండ్స్ ఇవ్వరు. మా రాజకీయ కమిటీలు ఏదైతే ఉందో రజక ఫెడరేషన్లకు సంబంధించి కమిటీలు కూడా ₹20 బిళ్ళ ఖర్చు లేనిది. మరి ఇచ్చినటువంటి ఫ్రీ కరెంట్ గత ప్రభుత్వం ఇస్తే మీకేమైంది? మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉంటారు కదా. రూపాయికో కోడిగుడ్డు రేట్ అంతా, కోడిగుడ్డు ఎంత ఉంటుంది రేటు? ₹5 ₹10 ఉంటుంది. ₹5 ₹10 ఎకరాలకు మీకు నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారా సస్తారా ఇండస్ట్రియలిస్టుల పేరుతో ఇచ్చేస్తా ఉన్నారు. ఇచ్చుకోండి సావుడు, మీరు ఎడన గంగలు దూకండి. కానీ మా రజకులకు సంబంధించి 5,000 10,000 కరెంట్ బిల్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ బిల్లు మళ్ళీ కట్టండి ఒత్తిడి చేస్తున్నారు. దీనికి ఖచ్చితంగా కొత్త వాళ్ళకి అవకాశం. అప్పుడు ఫస్ట్ వర్షంలో ఇస్త్రీ పెట్టెకి సంబంధించి, ఇస్త్రీ చేసుకునే వాళ్ళకి సంబంధించి ప్రభుత్వ పథకాలు రావన్నప్పుడు భయంతో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కొన్ని తీసుకురా కొత్త వాళ్ళకు కూడా ఈ ఇస్త్రీకి సంబంధించి 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకి సంబంధించి, 250 యూనిట్ల ఫ్రీ కరెంటుకి సంబంధించి 500 యూనిట్లు చేయాలి, పెండింగ్ బిల్లు కట్టాలి, రెన్యువల్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా రజక సమాజానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రజకులకు సంబంధించి అన్ని రంగాల్లో మా వాటా మాకు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఆ విధంగా తెలియజేసుకుంటాం. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, సో నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనాలి పెద్దలారా, మిత్రులారా.